మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. గిన్నిసార్లు డిస్టర్బ్ చేస్తారా సార్? ఇప్పుడు ఇలా ఎన్ని అబద్ధాలు? ఇప్పుడు వారు ఇప్పుడే ఒక నిమిషం కింద మాట్లాడుతూ 50 టీఎంసీలు సముద్రంలోకి నదిలోకి వదిలారని చెప్పారు. వారి బుక్ ఇది, పేజ్ నెంబర్. ఎన్ని అబద్ధాలు! రే గోబల్స్ నిజంగా వాళ్ళకి అవార్డు ఇవ్వాలి అధ్యక్ష. పేజ్ నెంబర్ 19 పారాగ్రాఫ్ 1, 2, 3, 4 పారాగ్రాఫ్ 5. గడిచిన 5 ఏళ్లలో కన్నపల్లి, అన్నారం, సుందిల్లా 162 టీఎంసీలు లిఫ్ట్ లేచి 30 టీఎంసీల నీళ్లను గేట్లెత్తి కిందికి వదిలారు అని బుక్లో ఉంది. ఒక నిమిషం క్రితం మన ఉత్తమన్న లేచి 50 టీఎంసీలు వదిలిండ్రు అన్నారు. అంటే ఎవరి గోబల్స్ అధ్యక్ష? ఇక ఒకటి. 2 అధ్యక్ష, అసలు బేసికల్లీ నేను ఇక చెప్పాలంటే టైం నాకు లేదు కానీ సింపుల్ సీదా గొల్ల లెక్క అధ్యక్ష. ఏంటిది మరి? కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళు ఎందుకు వారపై ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లా? కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాదు, డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి? కుల్లాయిగా. ఎందుకంటే సింపుల్ ముచ్చటగా మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా. ఆ రోజు పారలేదు ఎందుకు, ఈ రోజు పారినాయి ఎందుకు అంటే పక్కాగా మేము ఆ నీళ్ళు ఇచ్చినాం. ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేటోళ్ళకో తుంగతుర్తోళ్ళకి తెలియదా? ఆనాడు కోదాడోళ్ళకి తెలియదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాలేదెందుకు, కేసీఆర్ వచ్చినాకనే వచ్చినాయి ఎందుకు? గంతే ముచ్చట అధ్యక్ష. ఇకపోతే ఒక్క నిమిషం సార్, ఏం లేదు, నేనేమంటున్నాను, వారికి సబ్జెక్టు పరంగా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అధ్యక్ష. దయచేసి వారిని కోరుతా ఉన్నాను, కొద్దిగా సత్యదూరమైన ప్రస్తావనలు తీసుకురావద్దని. ఎందుకంటే అందుకోసమే మేము ప్రభుత్వ పరంగా కూడా మా సహచార మంత్రివర్గ సోదరులు కూడా మీరే సత్యదూరంగా ఎంత మాట్లాడితే అన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. మేము కూడా వీ హ్యావ్ టు స్ట్రైట్ అండ్ ద రికార్డ్ సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫ్యాక్ట్స్ కరెక్ట్గా మాట్లాడమని. వారి దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి కానీ వారు తిరిగి కావాలని దానివల్ల సర్కంవెంట్ చేసి ఫ్యాక్ట్స్ని ఈ విధంగా తిప్పడం, రైట్ లెఫ్ట్ తిప్పుతూ ఉంటారు అధ్యక్ష హరీష్ రావు గారికి. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. లెట్ సార్, మీరు చెప్పినట్టు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్తో కన్ఫైన్ అంటే ఏం కాదు, కానీ వారు సత్యదూరమైన మాటలు మాట్లాడినప్పుడు మా గౌరవ సహచార మంత్రివర్గులు అందరూ ఇంటర్వెన్షన్ కావాల్సి వస్తుంది ప్రభుత్వ పరంగా. మీరు ఏదంటే మాట్లాడితే మేము వినుకుంటే ఉండలేము కదా సార్. హరీష్ రావు గారు ఒక నిమిషం. వారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అప్పుడుగా పనిచేసినప్పటికీ మా దగ్గర బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ 80% అయిపోయింది. 200 కోట్లు పెడితే దాదాపు 1,00,000 ఎకరాలు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు. 100 సార్లు మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 సార్లు ఇదే హౌస్లో అడిగితే 2 సంవత్సరాలు అడిగాం. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పోయినసారి ఎమ్మెల్యే గారు 100 సార్లు అడిగినాం. 200 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే వీళ్ళకి చేతులు రాలే. వీరు మాట్లాడుతుంది సార్, గౌరవ హరీష్ రావు గారు మాట్లాడేది ఈడికెళ్ళంట సూర్యాపేటకు నీళ్ళు తీసుకుపోయినంట. మూసీ నీళ్ళు సార్, పిల్లాయిపల్లి కాలువ 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 5 ప్యాకేజీలు చేసి అప్పుడున్న 5 ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి కాలేదు సార్. ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీరు నమ్మాలి. నల్గొండ జిల్లా పోదాం సార్, అడుగుదాం అక్కడ పోయి. ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఒక నిమిషం సార్. అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్నా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్. ఇలా పోస్ట్ మ్యాన్ ఈయన ఏం చేస్తాడు సార్? ఈయన హరీష్ రావు ఏంటి పైసలు కలెక్షన్ చేస్తాడు పనుకొస్తాడు. ఈయనకి ఎవరు సబ్జెక్ట్ ఉందా? ఈయనకు సబ్జెక్ట్ ఉందా? డబ్బులు ఎవరు సార్? కాంట్రాక్టర్లు. అది ఈయన పోయాలి, ఆయన చెప్పి మేము వినాలి. మా కర్మ సార్ ఇది. హరీష్ రావు చెప్తే మేము వినాలన్నా మాకు సార్? వారు రమ్మని చెప్పండి. చీఫ్ ఇంజనీర్ ఆయనే, మాజీ ముఖ్యమంత్రి ఆయనే, డిజైన్ ఆయనే, కూల కొట్టింది ఆయనే. ఈయన కలెక్షన్ పాయింట్ డబ్బులు తీసుకొచ్చి 3 సంవత్సరాలు మార్చింది. ఆయన మాట్లాడితే మేము వింటాం సార్.
స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలో చేస్తారా సార్? అది డిలీట్ చేయాలి సార్. అది ఆయనకు రోజు అలవాటు అయిపోయింది సార్. రోజు మాట్లాడు, రోజు డిలీట్ చేసుడు, మేము డిమాండ్ చేసుడు అట్లా సార్. ఇప్పుడు వారు మాట్లాడడానికి ఆధారం ఉందా సార్? శాసనసభలో ఆ రకమైన ఆరోపణలు చేయొచ్చా అధ్యక్ష? దయచేసి ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్. కైండ్లీ సార్. ఇట్లయితే ఎట్లా సార్? మేము సభ హుందాతనం పెంచాలి సార్. మీ ఆ మాటలు తీసేయాలి సార్, దయచేసి సార్, ప్లీజ్ సార్. ఆ మాటలు తీసేయాలి సార్. అవి విత్డ్రా చేయండి సార్. ఇట్లా ఉంటుందా సార్? ఇంత చీప్ గా మాట్లాడతారు.